ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొండలు తట్టి నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునంటే యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. దాని తర్వాత ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఈరోజు నీ జీవితాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే నీ జీవితంలో కొండ లాంటి పరిస్థితులు ఉన్నాయేమో, అనారోగ్య సమస్యలే కానివ్వండి, అప్పుల భారమే కానివ్వండి, ఏదైతే జాబ్ లేని పరిస్థితులు, ఈరోజు ఏదైతే పరిస్థితి నీ జీవితంలో కొండలాగా కనబడుతుందో ఆ కొండ లాంటి పరిస్థితి ముందు నువ్వు దేవుని వైపు చూసి ఏదైతే సహాయం కోరుకుంటావో ఆ దేవుడు నీకు సహాయాన్ని అందిస్తాడని జ్ఞాపకం చేసుకో. అందుకనే 2వ వచనంలో రాయబడి ఉంది ఏంటో తెలుసా? ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడంట. ఆ వర్డ్ ఎందుకు అక్కడ రాయబడి ఉంది ఆ వర్డ్స్లో అంటే, నువ్వు ఏదైతే ఈరోజు ఆ పరిస్థితుల్ని జయించటానికో లేదంటే ఆ పరిస్థితుల్లో ఏదైతే భూమి మీద నువ్వు నిలబడ్డావో ఆ భూమిని సృజించిన వాడు ఆయనే. అలాంటి దేవునికి నీ జీవితంలో పరిస్థితిని తీయడం ఎలా అని మనకి తెలియపరుస్తుందని జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఏదైతే ఆ పరిస్థితుల్లో ఉన్నావో ధైర్యం తెచ్చుకో, విశ్వాసము కలిగి ఆ పరిస్థితుల్లో నీ దేవుని వైపు చూడు. ఆయన నీ పరిస్థితుల నుంచి నీకు విడుదల కలిగి చేస్తాడు. ఆమేన్.